స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. మహాగణాధిపతి నమః. భారత్ మాతాకు జై. జై శ్రీరామ్. నేను మీ కంబాల శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడుగా, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ సుపరిచితమే. ఈరోజు నేను ఇందుగూరుపేటలోని హై స్కూల్ గ్రౌండ్స్ లో ఉన్న ఈ హై స్కూల్ గ్రౌండ్స్ లో ఈ టెంట్లు వేసిన ప్రాంతం హై స్కూల్ గ్రౌండ్స్ లో ఉన్నా. మేము ఈ ప్రాంతం ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి దాదాపుగా 35 కిలోమీటర్ల దూరంలో ఉంది. సో ఈరోజు మేము రామసేన తరపు నుంచి నిర్వహించే ఎంతో ప్రతిష్టాత్మకమైన బంగారు వరలక్ష్మి కానుక పోయిన సంవత్సరం కూడా కండక్ట్ చేయడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం కూడా ఈ బంగారు వరలక్ష్మి కానుక స్త్రీమూర్తులకి శ్రావణ మాసంలో 2వ శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేసుకోవడానికి బంగారు వరలక్ష్మి కానుక అనే ప్రోగ్రాం పెట్టి ఉచితంగా బంగారం ఇవ్వడం అనేది, అంటే లక్ష్మీదేవి రూపు ఇవ్వడం అనేది నేను లాస్ట్ నుంచి మొదలు పెట్టాను. ఈ సంవత్సరం ఏం చేశానంటే ఎంతమంది మహిళలు వస్తే అంతమందిలోని డ్రా తీసి విజేతలకి రూపులు ఇచ్చిన తర్వాత మిగిలిపోయిన మహిళల్ని వెనక్కి వట్టి చేతులతో పంపించడం సాంప్రదాయం కాదని భావించి నేను అందరికీ కూడా అమ్మవారి వరలక్ష్మి వరప్రసాదంగా వచ్చిన ఆడవాళ్ళందరికీ కూడా జాకెట్ ముక్క, పసుపు కుంకుమలు అమ్మవారి పాదాల దగ్గర పెట్టి పూజించిన జాకెట్ ముక్క, పసుపు కుంకుమలు వాళ్ళకి ఇచ్చి పంపించడం చేశాను. ఇది అందరికీ కూడా చాలా సంతోషం కలిగించింది. ప్రతి సంవత్సరం వట్టి చేతులతో వెళ్ళిపోయేవాళ్ళు ఎవరైతే విజేతలు కాలేదు వాళ్ళందరూ ఇప్పుడు కొన్ని వందల మందికి వాళ్ళకి జాకెట్ ముక్క, పసుపు కుంకుమలు కూడా ఇవ్వడం జరిగింది. అయితే పోయిన సంవత్సరం ఈ దేవిపట్నం ముంపు మండలాలకు సంబంధించి ఇందుగూరుపేటలో నిర్వహించిన కార్యక్రమంలో 43 మంది మహిళలకి 2024 సంవత్సరంలో పసుపు కుంకుమ అలాగే ఈ బంగారు రూపు ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం దాదాపుగా 40 గ్రామాల నుంచి వచ్చారు. 39 గ్రామాల నుంచి వచ్చారు. 39 గ్రామాల్లోని ఎక్కువ శాతం ఇందుకూరుపేట నుంచి వచ్చారు. దాంట్లో 278 మంది, అంటే 300 దాకా ఈ ఇందుకూరుపేట నుంచి వస్తే ఇందుకూరు నుంచి 30-40 మంది వచ్చారు. నెక్స్ట్ ఫజులాబాద్ నుంచి వచ్చారు. వీళ్ళందరికీ కూడా దాదాపుగా 80 బంగారు రూపులు, లక్ష్మీదేవి రూపుల్ని ఇవ్వడం జరిగింది. సో ఈ సంవత్సరం ఈ విధంగా సంఖ్యను పెంచుకుంటూ 80 మంది దాకా ఇవ్వడం జరిగింది. ఈ విషయాన్ని మీకు అందరికీ తెలియజేసుకుంటూ అందరికీ కూడా జాకెట్ ముక్క, పసుపు ముక్కలు కూడా అమ్మవారి ప్రసాదంగా, వరలక్ష్మి అమ్మవారి ప్రసాదంగా ఇవ్వడం జరిగింది. ఈ విషయాన్ని మీకు అందరికీ తెలియజేసుకుంటూ మీ కంబాల శ్రీనివాసరావు. రేపు శనివారం నాడు మేము కోరుకొండ గ్రామంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఆదివారం నాడు శ్రీరంగపట్నం, సోమవారం నాడు రంపాలు, పొద్దున్న సాయంత్రం వచ్చి అడ్డతీగల, అలాగే మంగళవారం నాడు వచ్చి సీతానగరం, బుధవారం నాడు వచ్చి రాజానగరంలో భారీ ఎత్తున ఈ బంగారు వరలక్ష్మి కానుక పేరు మీద ఆడపడుచులకి బంగారు వరలక్ష్మి రూపుని మేము వితరణ చేయబోతున్నాం. ఈ విషయాన్ని మీకు అందరికీ తెలియజేసుకుంటూ మీ కంబాల శ్రీనివాసరావు. భారత్ మాతాకు జై. జై శ్రీరామ్. మీ పత్రిక, ప్రింట్ మీడియా, అలాగే ఎలక్ట్రానిక్ మీడియా, పత్రికా ప్రముఖులకు, జర్నలిస్టులకు, కెమెరామ్యాన్లకు, ప్రింట్ మీడియా అండ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా యాజమాన్యం వారికి కూడా మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటాం. ఎందుకంటే మాకు ప్రజలకి మధ్య మీరు వారధిగా పనిచేస్తూ మాకు ఎంతో సేవ చేస్తున్నారు. మీ అందరికీ మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు, శుభాకాంక్షలు కూడా తెలుపుకుంటూ మీ కంబాల శ్రీనివాసరావు. భారత్ మాతాకు జై. జై శ్రీరామ్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.